హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను కారప్పొడి అయితే చేస్తున్నానండి. రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా ఉపయోగపడుతుంది కారప్పొడి అయితే. 100 గ్రాముల ఎండుమిర్చి, ఒక గుప్పెడు చిన్నుల్లిపాయలు, 4 రెమ్మల చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు పచ్చిపప్పు, 2 స్పూన్లు మినపగుళ్ళు అయితే తీసుకున్నానండి. 1 స్పూను జీలకర్ర కూడా. కారానికి కావాల్సిన పదార్థాలు అవి. ముందుగా అయితే ఎండుమిర్చిని అయితే కొంచెం ఆయిల్ వేసి వేపుకోవాలి. ఫస్ట్ టైంగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎండుమిర్చి కూడా వేగిపోయాయండి. వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ముందుగా చూపించిన ధనియాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపగుళ్ళు అవి కూడా వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని వేయించుకోనండి. అప్పుడు ఈ పప్పులన్నీ కూడా లోపల వరకు అయితే వేగి కమ్మటి వాసన అయితే వస్తుంది. వేగేటప్పుడైతే ఈ పప్పులన్నీ వేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ అయితే వేసి దోరగా వేయించుకోనండి. నేనైతే రోల్లో అయితే నూరుతున్నానండి. మీరు మిక్సీలో కూడా ఈ కారపొడిని అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేగిపోయాయి. ఇవన్నీ వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి నేను 2 రెమ్మలు అయితే కరివేపాకు అయితే తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి. మిక్సీలో పట్టుకునేటప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ అయితే పట్టేసుకోనండి. నేను రోట్లో అయితే నూరుతున్నాను. రోలు అవన్నీ కూడా శుభ్రం చేశాను. తడి ఉంటే కొంచెం క్లాత్ అయితే తుడిచేస్తున్నానండి. తుడిచిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పప్పులన్నీ కూడా వేసి కొంచెం సాల్ట్ అయితే వేసి ఈ విధంగా అయితే దంచుకోవాలండి. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే వేయించుకున్నవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోనండి. నేను ఈ విధంగా అయితే రోట్లో అయితే నూరేసాను. కొంచెము పప్పులుగా ఉంటేనే కారప్పొడి ఇది తినటానికి బాగుంటుందండి. పంట కింద పప్పులు పడుతుంటే క్రిస్పీగా బాగుంటుంది. నేనైతే కొంచెం ఈ విధంగా అయితే నూరుకున్నాను. ఈ నూరిన ఈ పప్పుల పొడి కూడా తీసి ఒక ప్లేట్లోకి అయితే నేనైతే వేస్తున్నానండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ ఎండుమిర్చిని కూడా మరలా అయితే ఇప్పుడు నూరుకోవాలి. కొంచెం అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి. ఇందాక కొంచెం వేసాను, ఇప్పుడు కూడా కొద్దిగా వేస్తున్నానండి. ఈ ఎండుమిర్చి కూడా పూర్తిగా అయితే నూరుకోవాలండి. మిక్సీలో పట్టుకునేటప్పుడు కూడా బాగా నలిగిపోయేంత వరకు అయితే మిక్సీ అయితే పట్టేసుకోనండి. ఇక్కడ నేనైతే ఎండుమిర్చి కూడా పూర్తిగా నలిగిపోయేంత వరకు అయితే నూరేసానండి. మెత్తగా దంచుకోవాలి. ఎండుమిర్చిని నూరుకున్న తర్వాత ముందుగా పప్పులు అవన్నీ నూరుకున్నాం కదండి, అవి ఎండుమిర్చి మొత్తం అయితే వేసేసి మరలా కలిపేసుకున్న తర్వాత దంచుకోవాలండి 2 నిమిషాల పాటు అయితే. మీరు కూడా మిక్సీ పట్టుకునేటప్పుడు పప్పుల పొడి, ఈ ఎండుమిర్చి పొడి కూడా మరలా మిక్సీ జార్లో అయితే వేసి కలిపేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోనండి. నేనైతే 2 కలిపేసిన తర్వాత మరలా అయితే ఒక 2 నిమిషాలు అయితే నూరుకున్నానండి. ఆ తర్వాత 4 చింతపండు రెబ్బలు అయితే వేసి మరలా ఈ 2 నిమిషాలు అయితే నూరుకోవాలి, మెత్తగా మెదిగిపోయిన దాకా అయితే. ఇదిగోండి, చింతపండు వేసి నూరుకున్న తర్వాత ఒక గుప్పెడు చిన్నులపాయ రెబ్బలు అయితే వేసి మరలా అయితే నూరుకోవాలని. నేనైతే వాటికి ఉన్న పొట్టునైతే ఏమైతే తీసివేయలేదు. మీకు ఇష్టమైతే పొట్టును కూడా తీసేసుకోనండి. ఆ పొట్టు తీయకుండా ఉంటేనే ఆ కారానికి కమ్మగా ఉంటుంది. చిన్నులపాయలు అవన్నీ వేసిన తర్వాత మరలా అయితే ఈ విధంగా అయితే నూరుకుంటున్నానండి. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు లాస్ట్లో అయితే చిన్నులపాయలు అయితే వేసేసుకొని మరలా మిక్సీ అయితే పట్టేసుకోనండి. నూరుకునేటప్పుడే కమ్మటి వాసన అయితే వస్తుందండి. చిన్నులపాయలు వేసాం కదా లాస్ట్లో అయితే. ఇవన్నీ నూరటం కూడా అయితే రెడీ అయిపోయింది. ఈ కారపొడిని అంతా ఈ విధంగా అయితే కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే విడిగా ఆరబెట్టి బాక్స్లోకి అయితే పెట్టేసుకుంటే మంచి రుచికరమైన కారపొడి అయితే రెడీ అయిపోయిందండి.